ఇదిగో దేవుడు మన హృదయం యొద్దకు వచ్చి, హృదయం అనే తలుపు నొద్దకు వచ్చి మరి కొడుతున్నాడు. సమీపంగా రోజు తన చేతులు చాపి మరి ఆయన యొద్దకు రమ్మని నిన్ను మరి అనేకుల కొరకు మరి దేవుడు లోకమును ప్రేమించి ఆయన అందరి కొరకు ప్రాణము పెట్టినాడు. ఎందుకంటే ఎవ్వరూ నశించకుండునట్లు, మరి రెండవ మరణంలోనికి ఎవరూ కూడా పోవద్దని, మరి అది కేవలము పడిపోయిన దేవదూతకు మాత్రమే ఆయన పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు మరి అంటే, అది పడిపోయినటువంటి దేవదూత దాని సమూహమునకు మాత్రమే ఆ అగ్నిగుండం. నీకు నాకు కాదు. ఆయన నిన్ను నన్ను ఆయన చేతులతో నరుణ్ణి మరి చేసి ఆయన యొక్క జీవవాయువుని ఊదగా మనము జీవాత్మ అయినము. మనం మరణించుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన పుట్టించిన వారం మరణించుట ఇష్టం లేదని చూడండి. ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటున్నాడు. నేను తలుపు నొద్దకు వచ్చి తట్టుచున్నానంటే, మీ హృదయం అనే తలుపు నొద్దకు వచ్చి తట్టుచున్నాడు. అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము నిన్ను రోజు మరి అనేకులు సేవకుల ద్వారా, పరిచారకుల ద్వారా మరి ఆ హృదయం అనే తలుపు నొద్దకు వచ్చి ఆ వాక్యము నిన్ను తట్టుతూ ఉన్నది. చూడండి, యోహాను సువార్తలో యోహానుని ఒక దేవుని యొక్క శబ్దము అంటే దేవుని యొక్క వాక్యం, అందరూ మారు మనస్సు పొందండి అని చెప్పినటువంటి ఆ శబ్దము, మరి అదే దేవుని యొక్క శబ్దం, అదే దేవుని యొక్క వాక్యము. మరి అనేకులు సేవకులు మరి ఏం చేస్తున్నారు? మార్గం సిద్ధపరుస్తున్నారు. ఆ వాక్యమును మరి పంపించుచుండగా ఆ వాక్యము మన హృదయంలోనికి రానియకుండా మనము మన హృదయం అనే తలుపును మూసుకొని ఉన్నాము. కానీ ఇక్కడ నేను తలుపు నుండి తట్టుచున్నాను అంటున్నాడు. దేవుని వాక్యం, అది దేవుడైన వాక్యం. ప్రకటనలో ఉంది, ఆయన పేరు ఏంటిది? వాక్యం అనే పేరు యేసుక్రీస్తుకుంది. ఎవడైనను నా స్వరము విని, ఆయన ఎవరైనను, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతికి చెందినవాడైనా, బీదవాడైనా, గొప్పవాడైనా, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నీ హృదయంలోనికి ఆ వాక్యమును ఎలవ్ చేస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా